బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతోంది. మార్చి 12న హైదరాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన ఆరూరి ఇవాళ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమై ప్రెస్ మీట్ పెట్టారు. ఈలోపు అక్కడికి చేరుకున్న ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మాజీ మంత్రి ఎర్రబెల్లి పార్టీలో ఉండాలని నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆరూరితో ఫోన్లో పార్టీలోనే ఉండాలని కోరారు. ఆరూరి రమేష్ ను తన ఇంటి నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య తీసుకెళ్లారు. దీంతో ఆరూరి అనుచరులు ఎర్రబెల్లి వాహనాన్ని అడ్డుకున్నారు. మరోవైపు అక్కడ ఉన్న బీఆర్ఎస్ బీజేపీ నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. నినాదాల మధ్యనే ఆరూరి రమేష్ ను బలవంతంగా హన్మకొండ నుంచి హరీష్ రావు దగ్గరకు తీసుకెళ్లారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు చెప్పండి. గత 10 రోజుల్లో కూడా బీజేపీలో చేస్తారు. వరంగల్ పార్లమెంట్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇటీవల ఆయన తెలంగాణ భవన్కి వచ్చి హరీష్ రావుతో పాటు కేటీఆర్తో కూడా భేటీ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ ప్రెసిడెంట్ అంతా కూడా ఆయన తెలంగాణ భవన్ తీసుకొచ్చి తెలంగాణ భవన్ లో మీడియా ముందు పార్టీ మారట్లేదు, పార్టీ మారుతున్నట్టు వస్తున్న వదంతులపై ఆయన తీవ్రంగా ఖండించారు. కానీ నిన్న సీనియర్ రిపోర్ట్స్ చూస్తే మాత్రం నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. వాస్తవంలో ఇవాళ సాయంత్రం ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో కానీ పార్టీ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కానీ అతను బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఇవాళ హన్మకొండలోని తన నివాసం వరంగల్ జిల్లా హన్మకొండలోని తన నివాసం వద్ద బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రకటించేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అందులోనే తన అందరితో కలిసి ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు మరో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆరూరి రమేష్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితులను చూసి వెంటనే ఆరూరి రమేష్ పార్టీ మారవద్దంటూ హైదరాబాద్ కు వెళ్దామంటూ వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయడంతో అక్కడ ఆరూరి రమేష్ అంశాలకు మరియు ఎర్రబెల్లి దయాకర్ రావు బసవరాజు సారయ్య అంశాలకి కొద్దిపాటి ఉద్రిక్త వాతావరణం కూడా చూసినప్పటికీ ఘటన కూడా జరిగింది. ఇదే నేపథ్యంలో ఆరూరి రమేష్ మాత్రం ప్రస్తుతం ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు బసవరాజు సారయ్య కలిసి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. హైదరాబాద్ లో మాజీ మంత్రి హరీష్ రావు దగ్గర తీసుకెళ్తారా లేదా కేటీఆర్ దగ్గర తీసుకెళ్తారా? ఎర్రబెల్లిలో ఫామ్ హౌస్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కేసీఆర్ దగ్గర తీసుకువెళ్తారని మాత్రం ఇంకా మీడియాకు గోప్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికే హరీష్ రావు మాత్రం హైదరాబాద్ లో లేకుండా పట్టణ చెరువు ఆ ఏరియాలో పార్టీ నేతలకు సంబంధించిన పెళ్లిలు వివాహాల కార్యక్రమాలకు ఆయన తిరుగుతూ ఉన్నారు. కేటీఆర్ మాత్రం నిన్న నుంచి 2 రోజుల పాటు తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీళ్ళు ముగ్గురు దగ్గరికి ఎవరి దగ్గర తీసుకొస్తున్నారు మాత్రం కావట్లేదు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మాత్రం ఇప్పటికే ఫోన్లో ఆరూరి రమేష్తో ఫోన్లో హరీష్ రావు మాట్లాడని చెప్పి హరీష్ రావు దగ్గరికి అతను తీసుకొస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇంతకు ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చాలామంది అటు కాంగ్రెస్ వైపు ఇటు బీజేపీ వైపులకు వెళ్తున్నారు. సిట్టింగ్ ఎంపీలు కొంతమంది కాంగ్రెస్కి వెళ్తే కొంతమంది బీజేపీలోకి వెళ్ళారు. ఎందుకంటే మాజీ ఎంపీలు కూడా బీజేపీలోకి వెళ్తున్నారు. ఉదాహరణకు చూసుకుంటే జైరాబాద్ బీబీ పార్టీలు జైరాబాద్ ఎంపీ బీబీ పార్టీలు బీజేపీలో చేరి మళ్ళీ టికెట్ తెచ్చుకున్నాడు. అదేవిధంగా నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీలో తన కొడుకుతో కలిసి బీజేపీలో చేరి తన కొడుకుకు టికెట్ సంపాదించుకున్నాడు. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ కాంగ్రెస్లో చేరినప్పటికీ అతనికి టికెట్ మాత్రం లభించలేదు. మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీలో చేరారు, అతను టికెట్ సంపాదించుకున్నాడు. ఖమ్మంకు సంబంధించిన కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు, అతను ఖమ్మం బీజేపీ నుంచి పోటీ చేస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. మరోవైపు నల్గొండ జిల్లా హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరారు, అతను నల్గొండ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. కొంతమంది ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్కి సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ వైపు వెళ్ళారు. ఇటు కాంగ్రెస్ వైపు మరోవైపు బీజేపీ వైపు ఎక్కువ మంది వెళ్తున్నారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు బీజేపీ తెలంగాణలో కూడా భారీ టార్గెట్తో ముందుకు పోతున్న నేపథ్యంలో 10 నుంచి 12 స్థానాలు ఎట్టి పరిస్థితులు గెలవాలన్న పార్టీ హైకమాండ్ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్లో ఉన్న ముఖ్య నాయకులందరి దగ్గరికి వెళ్ళి కూడా డైరెక్ట్గా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితర ముఖ్య నేతలు అందరూ కూడా వెళ్ళి కలుస్తూ ఉన్నారు. మరోవైపు చెవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డితో కూడా ఇంకా వాళ్ళు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈరోజు బీఆర్ఎస్ను రాష్ట్రంలో మొత్తం కూడా రాజకీయంగా దెబ్బతీస్తే రేపు కాంగ్రెస్ను కొట్టడం పెద్ద కష్టం కాదన్న ఆలోచనతో అవకాశంతో బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందని చెప్పి అనుకోవాలి. ప్రస్తుతం మాత్రం వరంగల్ జిల్లా హన్మకొండలో ఆరూరి రమేష్ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వరంగల్ ఎంపీకి నిలబెట్టేందుకు కూడా బీఆర్ఎస్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒకవైపు బీజేపీలో మళ్ళీ బీజేపీలో చేరి ఆయన బీజేపీ తరఫున ఎంపీకి
పోటీ చేస్తారని చెప్పి వస్తున్న వార్తల్ని ఆయన ఖండించినప్పటికీ నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను హైదరాబాద్లో కలిశారు. ఇవాళ సాయంత్రం వాస్తవంగా ఢిల్లీలో కొంతమంది ముఖ్య నాయకులతో కలిసి ఢిల్లీలో బీజేపీ నేతల సమక్షంలో ఈయన బీజేపీ తీర్థం పుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతం అక్కడ హన్మకొండ నుంచి ఆయన హైదరాబాద్కు తరలించే క్రమంలో అక్కడ హైదరాబాద్ జిల్లా బీజేపీ వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ కూడా చేరుకొని మీడియాతో మాట్లాడుతూ బలవంతంగా అతన్ని తీసుకెళ్లారు కాబట్టి మేము ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు సారాయ్తో పాటు మరికొంతమంది ముఖ్య నాయకుల పైన మేము కేసులు పెడతామని కూడా ఆమె చెప్పింది. ఇంతకు అరుణ్ రమేష్ మీడియా ముందుకు వచ్చి నిజంగానే మళ్ళీ బీఆర్ఎస్లో ఉంటాడా లేదు తాను ముందే నిర్ణయించుకున్నట్టుగా బీజేపీలో చేరుతారనేది మాత్రం ఆయన అధికారికంగా మీడియా ముందుకు వచ్చి చెప్తే కానీ మనం డిసైడ్ చేయలేం. ప్రస్తుతం మాత్రం ఎర్రబెల్లి దయాకర్ రావు బసవరాజ్ సారయ్య కలిసి అతన్ని హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. హైదరాబాద్లో గజ్వెల్లో ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ దగ్గర తీసుకెళ్తారా లేదు హరీష్ రావు నగర్ శివార్లో ప్రాంతంలో కలిసేందుకు ముందస్తు ప్లాన్ చేశారనేది మాత్రం మనం క్లారిటీగా ఇప్పుడే చెప్పలేము సంజన. ఓకే రైట్, థ్యాంక్ యూ రావు. మంత్రి